హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అలాగే ఈజీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే కంది పొడి. ఈ పొడిని బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా అన్ని టిప్స్తో పాటు నేను చూపిస్తున్నానండి. ఈ కందిపొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆవకాయ సీజన్ కదండి, ఆవకాయ పట్టుకున్నప్పుడు ఈ కందిపొడి కాంబినేషన్తో తింటే అద్భుతంగా ఉంటుంది. అందుకనే ఈ రెసిపీని ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మీరు గనక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఈ హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ ట్రై చేసి ఎలా వస్తున్నాయో కమెంట్స్లో పెడుతూ ఉండండి. దీంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్సే కానీ కొద్దిగా టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. అలా అయితేనే మనం చక్కగా మంచి ఫ్లేవర్తో కందిపొడిని తయారు చేసుకోవచ్చు. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చూపిస్తున్నాను. మెజర్ అండి, కొలత అనేది త్రూ అవుట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ గ్లాస్ అనేది నేను తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ నేను కందిపప్పు తీసుకున్నాను. అలాగే అర గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. పావు గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు నేను జీలకర్ర తీసుకున్నాను. నేను తీసుకున్న పప్పు దినుసులకి నాకు ఇంత మాత్రం ఎండుమిర్చి పడుతుందండి. అంటే నేను లెక్క పెట్టి కూడా చెప్తున్నాను, 18 ఎండుమిరపకాయలు పడ్డాయి. సో ఇవన్నీ మనం ఇప్పుడు వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా డ్రై రోస్ట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ టిప్ ఏంటంటే, ఈ ప్యాన్ అనేది హెవీ బాటమ్, మందంగా ఉండాలి. అప్పుడైతేనే కరెక్ట్గా ఆ కందిపొడి ఫ్లేవర్ కానీ ఆ సువాసన కానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి, ఇది సెకండ్ టిప్. ఇలా కలుపుతూనే ఉండాలి. కనీసం నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక్కొక్కటి వేయించుకోవడానికి 5 నుంచి 10 నిమిషాలన్నా ఖచ్చితంగా టైం పడుతుందండి. ఇంగ్రీడియంట్స్ సింపుల్, ప్రాసెస్ కూడా చాలా సింపుల్, కానీ వేయించుకొని విధానంలోనే కిటుకంతా ఉంటుందన్నమాట. సో ఇది లో ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఒకవేళ ఇలా కలపలేదనుకోండి, ఏమవుతుందంటే కొన్ని బద్దలు మాడిపోతాయి. అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పాడైపోతుంది, రంగు కూడా సరిగ్గా రాదు. ఇంత ప్రయాసపడి మనకి రుచి అస్సలు బాగోదు. కాబట్టి కంటిన్యూస్గా కలుపుతూ మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా చేత్తో అన్నప్పుడు మనకి ఆ మంచి అరోమా వస్తుందండి. కందిపప్పు వేగిందంటే చాలా మంచి సువాసన వస్తుంది. ఆ సువాసన వచ్చిందంటే అది చక్కగా వేగినట్టు అర్థం. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టేసి పలచగా ఉన్న ప్యాన్లో చేసేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్గా అది ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తాయి కానీ ఫ్రై అవ్వవు. ఆ మంచి సువాసన కూడా రాదు. చక్కగా ఇలా అన్నప్పుడు మంచి సువాసన రావాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను శనగపప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా కలుపుతూనే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఖచ్చితంగా టైం పడుతుంది. మనం చేత్తో ఇలా అన్నప్పుడు మనకి ఆ సువాసన రావాలన్నమాట. అప్పుడైతేనే అవి చక్కగా డ్రై రోస్ట్ అయినట్టు. ఇప్పుడు శనగపప్పు కూడా డ్రై రోస్ట్ అయిపోయిందండి. అదే ప్యాన్లో వేసేసుకోవాలి. కొంచెం ఓపిక చేసుకునే చేసుకోవాలండి ఇది మాత్రం. ఎందుకంటే ఇలా చేసుకుంటేనే కందిపొడి ఎప్పుడు తిన్నా కూడా ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో అలానే ఉంటుంది త్రూ అవుట్. ఇప్పుడు అదే ప్యాన్లో పెసరపప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోవాలి ప్రాసెస్ అంతట్లో. పెసరపప్పు తొందరగా ఫ్రై అయిపోతుందండి, కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయింది. చూసారా, కలర్ కూడా లైట్గా మారుతుందండి. మరి బ్రౌన్గా మాత్రం అవ్వకూడదు. ఆ మంచి రంగు కూడా ఉంటేనే మనకి కంటికి అది తినాలనిపిస్తుంది అనమాట. సో కలరు బాగుండాలి, రుచి కూడా బాగుండాలి, మంచి సువాసన కూడా ఉండాలన్నమాట. ఈ 3 కందిపొడి కంపల్సరీగా ఉండాలండి, అప్పుడైతేనే బాగుంటుంది. ఇవన్నీ నేను తీసేసుకున్నాను అదే ప్లేట్లోకి. చూసారా, అన్ని పప్పు దినుసులు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్లు మాత్రం సరిపోతుందండి. జీలకర్ర అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. జస్ట్ 1 నిమిషం నుంచి 2 నిమిషాలు మాత్రమే టైం పడుతుందండి. ఎక్కువసేపు చేసుకుంటే మాడిపోతుంది, అప్పుడు ఫ్లేవర్ అంతా కూడా పాడైపోతుంది. ఆ సువాసన అంతా వస్తుంది కదా జీలకర్రకి, అప్పుడు అది తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు 1 చుక్క మాత్రం నూనె వేసుకోండి. ఇదంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కూడా ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నాకు దగ్గర 18 ఎండుమిరపకాయలు పడ్డాయి.
కందిపొడి అనేది కారంగా ఉంటేనే బావుంటుందండి. ఒకవేళ తక్కువ స్పైస్ తినే వాళ్ళకైతే కాస్త తగ్గించుకోండి. అంటే పిల్లలు కూడా తినాలి అనుకున్నప్పుడు టిఫిన్స్‌లోకి అలాంటి వాటికి యాడ్ చేసుకోవాలి. కాస్త కమ్మగా ఉండాలి అంటే కారం తక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక 6 తగ్గించుకోండి. అంటే 12 వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. గలగల సౌండ్ వస్తుందండి. అంటే అవి ఫ్రై అయినట్టు. 3-4 మినిట్స్ అన్నా మనకి టైం పడుతుంది. వీటిని సెపరేట్ ప్లేట్‌లోకి తీసుకోండి. ఈ పప్పు దినుసులు గానీ, జీలకర్ర గానీ, ఈ ఎండుమిర్చి గానీ పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే పొడి కొట్టుకోవాలి. లేకపోతే ఆ సువాసన అన్నది సంవత్సరం అంతా నిలవ ఉండదండి. ఎప్పుడైనా దినుసులు పొడి కొట్టుకునేటప్పుడు చల్లగా అయిన తర్వాతే చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఒకటేసారి ఉప్పుని ఎక్కువ వేసేసుకోవద్దు. అవసరం పడితే మళ్ళీ వేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు బరగ్గా నేను పొడి కొట్టుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు పప్పు దినుసులు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పప్పు దినుసులు గానీ, ఏవైనా సరే పొడి కొట్టుకునేటప్పుడు చల్లగా అయిన తర్వాత చేసుకుంటే ఆ దినుసుల్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఫ్లేవర్స్ అన్నీ లోన లాక్ అయ్యి ఉంటాయన్నమాట. వేడి మీద ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా బయటకొచ్చేసి మనకు రుచి ఉండదు. సంవత్సరం అంతా కూడా టేస్ట్ ఉండదు. ఇప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు వేసుకుంటున్నాను నేను. మొత్తంగా నాకు 3 టీ స్పూన్స్ ఉప్పు పడిందండి. ఇప్పుడు మళ్ళీ బరగ్గా కొట్టుకున్నాను నేను. కందిపొడి అనేది కొంతమంది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటారు. కొంతమంది బరగ్గా చేసుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి. 2 బానే ఉంటాయి. నాకైతే కొద్దిగా బరగ్గా ఇష్టం. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. అలాగే కాస్త ఇంగువ. ఇప్పుడు ఉప్పు కూడా సరిచూసుకొని అవసరం పడితే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్లెండ్ అవుతాయి. మరీ మెత్తగా కాకుండా, అలాగని మరీ బరగ్గా కాకుండా మధ్యస్థంగా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే చక్కగా 2 ఫ్లేవర్స్ మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. బావుంటుంది. రైస్‌లోకి బావుంటుంది. రైస్‌లో కాస్త బరగ్గా ఉంటే బావుంటుంది. టిఫిన్స్‌లోకి కాస్త మెత్తగా ఉంటే బావుంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే అండి, మిక్సీ జార్‌లో కొట్టుకునేటప్పుడు ఇలా అనుకున్నప్పుడు అది వేడిగా అయిపోతుందనుకోండి, ఒక 5 నిమిషాలు ఆపేసేయండి మిక్సీ. ఆపేసి చల్లగా అయిన తర్వాత మళ్ళీ కొట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ దినుసుల్లో ఫ్లేవర్ అంతా కూడా లోనే లాక్ అయి ఉంటుంది. వేడికి ఏమవుతుందంటే, లోనున్న ఆయిల్స్ అంతా కూడా బయటకొచ్చేసి, మనకి సంవత్సరం అంతా కూడా ఫ్లేవర్ అనేది ఉండదండి ఆ పొడికి. ఇది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్స్‌లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకోవాలి. ఇంకోటి గ్లాస్ జార్ అయితే బెస్ట్ అండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారనుకోండి కలర్ మారదు. ఆ ఫ్లేవర్ అస్సల మారదు. ఒక సంవత్సరం ఖచ్చితంగా నిలువ ఉంటుందండి. ఇంకా ఎక్కువే ఉంటుంది గానీ తక్కువ మాత్రం అస్సలు ఉండదు. తడి స్పూన్‌లు అవి మాత్రం పెట్టకండి. ఇక్కడ వేడి వేడి అన్నం, కందిపొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే బావుంటుంది. ఇలా తినొచ్చు. లేదంటే నెయ్యి అలవాటు లేని వాళ్ళు కాస్త ఆయిల్ వేసుకొని నూనె వేసుకొని కూడా తినొచ్చు. ఇంకొకటి కొబ్బరి నూనె ఉంటుందండి. మనం తినే కొబ్బరి నూనె ఉంటుంది. ఆ కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని తింటే దాంట్లో కొద్దిగా స్వీట్‌నెస్ ఉంటుంది కదా! ఆ కాంబినేషన్‌తో కూడా చాలా హెల్త్ పరంగాను మంచిది. చాలా కమ్మగా ఉంటుంది. అలా కూడా మీరు ట్రై చేయండి ఒకసారి. అలా కూడా బావుంటుంది. ఇంకొకటి ఆవకాయ కాంబినేషను, కందిపొడి సూపర్ కాంబినేషన్ అండి. నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ కందిపొడిని మనం దోస వేసుకునేటప్పుడు పైన చల్లి నెయ్యి వేసుకొని తిన్నా బావుంటుంది. ఇడ్లీలోకి బావుంటుందండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.